వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. విశాఖలోని వీఈపీజెడ్కు సంబంధించిన సినర్జీస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ధర్నాకు దిగారు. ప్రస్తుతం మనం విశాఖలోని జీవీఎంసీ గాంధీ చౌక్ వద్ద ఉన్నాం. వారితో మాట్లాడదాం. అసలు ఇంతమంది ఎంప్లాయీస్ ఒక్కసారిగా రోడ్డుపైకి రావడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? 6 నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు ఇవ్వని మహాప్రభువుని అడిగితే మేము మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు, కానీ ఎందుకు లేవు ఏంటనే విషయం చెప్పట్లేదు. మేము చెప్పేది ఏంటంటే, మేము కష్టపడి ఉత్పత్తి చేసిన సరుకు ఏమైంది, ఆ వచ్చిన డబ్బులు ఏమయ్యాయి అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా జాయింట్ లేబర్ కమిషనర్కి 8 సార్లు సిట్టింగ్ వేశారు. 2 సార్లు కలెక్టర్ గారితో యాజమాన్యంతో చర్చ జరిగాయి. కలెక్టర్ గారు కానీ జాయింట్ లేబర్ కమిషనర్ కానీ కార్మిక తరపున పనిచేయాలి, కానీ ఈ ప్రభుత్వం తరపున అదే యజమాని తరపున పనిచేయడం జరుగుతుంది. దేనికంటే మీరు పనిలోకి వెళ్ళిపోండి, జీతాలు అడగని అని చెప్తున్నారు. అంటే ఒక రోజు జీతం రాకపోతే కలెక్టర్ గారే మొన్న చర్చిల్లోని నాకు రోజు జీతం రాకపోతే నేను ఇబ్బంది పడుతున్నాను అన్నారు. మరి కార్మికులు ఏ రకంగా బతుకుతారు, ఏ రకంగా పిల్లల్ని పోషించుకుంటారు, ఏ రకంగా స్కూల్ ఫీజు కడతారని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఏదైతే 5 నెలల జీతాలు, దాంతోపాటు కూడా లోపల సరుకు ఉత్పత్తి లేదు, అంటే పైకి డెలివరీ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులు ఏమయ్యాయి? అలాగే కంపెనీలోకి వెళ్తే మా పని ఉంది, పూర్తిగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయించుకుంటున్నారు. అంటే వచ్చిన డబ్బులన్నీ కూడా పక్కదారి మళ్లించి వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కార్మికు ఈ 650 మంది కార్మికులు మాత్రం వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఆ వచ్చిన డబ్బులతో ఇంకా పని చేయించుకుని ఆ డబ్బులన్నీ కూడా మిగుల్చుకోవాలనే ఆలోచనతో దుర్మార్గం వ్యవహరిస్తున్నారో. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం రేపు 14వ తేదీన ఏదైతే సమ్మిట్ జరుగుతుందో పారిశ్రామిక సమ్మిట్, ఆ సమ్మిట్లో కూడా నిరసన తెలియజేస్తామని చంద్రబాబు. ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంత బకాయిలు ఉన్నాయి? 650 మంది కార్మికులు. అలాగే బకాయిలు 11 కోట్లు ఉన్నాయి. 6 నెలల నుంచి ఏం చెప్తుంది యాజమాన్యం? యాజమాన్యం అంటే మా దగ్గరే డబ్బులు లేవు అని చెప్తుంది. పని చేయండి, పని చేసిన తర్వాత సరుకులు మాత్రం బయటికి పంపించేసి అమ్మేసుకుంటున్నారు, కానీ డబ్బులు మాత్రం మా దగ్గర లేవంటున్నారు. మీరు ఆలోచించండి. కలెక్టర్ గారు కానీ జాయింట్ లేబర్ కమిషన్ కానీ ప్రజాప్రతినిధులు కానీ సరుకే ఉత్పత్తి చేసింది సరుకు లోపల ఉండలేదు, బయటికి వెళ్ళిపోతుంది, డబ్బులు లేవంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? కానీ ఈ వచ్చిన డబ్బులన్నీ కూడా దారి మళ్లిస్తున్నారు, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. కార్మిక వర్గాన్ని మాత్రం డబ్బులు లేవని చెప్పడం చాలా అన్యాయం. దీన్ని ప్రభుత్వం స్పందించి ఇమీడియట్లీగా ఏదైతే 6 నెలల బకాయిలను వెంటనే ఇప్పించాలని మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులకు సంబంధించిన కుటుంబాలు కూడా ఉన్నాయి, వారితో మాట్లాడదాం. అసలు ఎన్నాళ్ళ నుంచి మీకు పెండింగ్ ఉందండి? 5.5 నెలల నుంచి సార్, 5.5 నెలల నుంచి పెండింగ్ ఉంది. మాకు మేనేజ్మెంట్ అయినా మేడం అయినా మాకు శత్రువు కాదు. మీ ఈరోజు బయటకు వచ్చామంటే మా ఇంట్లో బాధలు చూసాం బయటకు వచ్చాం. పని చెయ్యండి, ఫలితం ఆశించకండి. ఎలా పని చేస్తాం? పని చేయడానికి మాకు ఓపిక ఎలా వస్తుంది? మేము ఇంట్లో వంట చేస్తే కదా మా వాళ్ళకి ఎర్ర పట్టుకుని బయటకు వస్తారు, వంట చేయడానికి లేదు ఇంట్లో. ఈరోజు రోడ్డు మీదకి వచ్చామంటే మా ఆకలి మంటలుగానే వచ్చాం. పిల్లలకి కూడా స్కూల్ పంపించిన పరిస్థితి, ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, స్కూల్ పంపించలేము, ఇంట్లో ఉంచుకోలేము. దయచేసి అర్థం చేసుకోండి, మా శాలరీ మాకు వెంటనే చెల్లించండి. ఎంప్లాయీగా చేస్తారండి. గత 6 నెలలు పెట్టి జీతాలు ఇవ్వలేదండి. జీతాలు ఇవ్వక ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఏది చేసుకోవడానికైనా మాకు ఎక్కడికి వెళ్ళడానికైనా పని దొరకట్లేదండి. పిల్లలు అందరూ, మా అత్తగారు మా మామయ్య గారు అందరం ఇబ్బంది పడుతున్నామండి. ఇంట్లో ఒక్కలైనా చేసే పని అవకాశం లేదండి. ఈ వచ్చిన జీతాలతో మేము బతుకుతున్నాము. మాకు ఈ కష్టాలన్నీ తీర్చండి. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే సినర్జీస్కి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు రోజువారీ అక్కడ పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి దాదాపు 6-7 నెలల నుంచి వేతన బకాయిలు ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిఐటియు ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా అయితే చేస్తున్నారు. అయితే ఏవైతే యాజమాన్యాలు అయితే నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ఇదే వైఖరిని అవలంబిస్తే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందో సదస్సుకైతే అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తామని, అంతవరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జశ్వంత్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.